ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, దేశాధినేతలు ఉన్నారు. వీరందరూ వారికి తగిన విధంగా భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశ అధ్యక్షుల భద్రత దృష్ట్యా వీరికి మరింత రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు వారు ఉపయోగించే వాహనాలని కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ తో తయారు చేస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారుకి, ప్రస్తుత మన దేశ ప్రధాని మోదీ కారుకి గల తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ కారు పేరు బీస్ట్, అంటే మృగం. బుల్లెట్లు, బాంబులు కూడా ఈ కారుని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఈ కారుని టైటానియం, సెరామిక్, స్టీల్ అండ్ ప్లాటినంతో తయారు చేశారు. ఈ కారు యొక్క డోర్ల మందం 8 అంగుళాలు ఉంటుంది. ఇది బోయింగ్ 757 జెట్ క్యాబిట్ డోర్లతో సమానం. కనీసం కారు చక్రాలని సైతం తీవ్రవాదులు ఏమీ చేయలేరు, ఎందుకంటే అవి స్టీల్తో తయారు చేసినవి. ఒకవేళ అనుకోకుండా టైర్లకి ప్రమాదం జరిగినా కూడా కారు అదే వేగంతో ముందుకు పరిగెత్తగలదు. శత్రువులకు సైతం నిద్ర పట్టకుండా చేసే ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ కారు ఒక పక్క అంబులెన్స్, మరో పక్క యుద్ధ వాహనాన్ని తలపిస్తుంది. ఇందులో అర్ధరాత్రి కూడా 1000 కన్నులతో కనిపెట్టే నిఘా నేత్రం, నైట్ విజన్ సిస్టమ్ కూడా ఉంది. చీకటిగా ఉన్నా, పొగగా ఉన్నా, దారి సరిగ్గా కనిపించకపోయినా సరే దీనిలో ఉన్న వీడియో సిస్టమ్ ద్వారా డ్రైవర్ కారుని సురక్షితంగా నడపగలడు. ఏదైనా అనుకోని ఆపదొస్తే శత్రువుల కళ్ళల్లో గ్యాస్ కొట్టి తప్పించుకోవడానికి టియర్ గ్యాస్ ఏర్పాట్లున్నాయి. అనుకోకుండా ఏదైనా జరిగి అధ్యక్షుడికి రక్తస్రావం అయితే వెంటనే కాపాడటానికి ఆయన బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన బ్లడ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అవసరానికి ఆక్సిజన్ సిలిండర్లు సైతం కారులో రెడీగా ఉంటాయి. ఎక్కడున్నా అమెరికాలోని అధికారులతో మాట్లాడడానికి వీలున్న శాటిలైట్ ఫోన్ కూడా కారులో ఉంది. ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించే కారు BMW 7 సిరీస్ కి చెందింది. 2003 నుంచి మన దేశ ప్రధానులు ఈ సిరీస్లోనే కార్లనే ఎక్కువగా వాడుతున్నారు. ఈ కారుని AK-47 పేల్చినా ఏమీ కాదు. మోడీ కారుని BR-7 బ్యాలిస్టిక్ తో రక్షణ కల్పించారు. ఒకవేళ కారుపై గ్యాస్ అటాక్ జరిగితే కార్ క్యాబిన్ వెంటనే గ్యాస్ షేప్ ఛాంబర్ గా మారిపోతుంది. అలాగే దీని నుండి కాపాడుకునేందుకు కారులో ఆక్సిజన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ట్రంప్ కార్ లాగే మోడీ కారులో పెట్రోల్ ట్యాంక్ పేలదు. ఇందులోనూ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, మందమైన బుల్లెట్ ప్రూఫ్ విండోస్ ఉన్నాయి. ఇక ల్యాండ్ మైన్స్, బాంబుల దాడిలో కారు కింది భాగానికి ఏమీ కాకుండా ఒక మందమైన ప్లేట్ ని అమర్చారు. ఈ కారు కూడా ప్రమాదవశాత్తు పంచర్ అయితే కొన్ని కిలోమీటర్లు పోగలదు. ట్రంప్ కారుని మన ప్రధాని మోడీ కారుతో పోల్చి చూస్తే తేడాలు తెలుస్తాయి. ట్రంప్ కారు బీస్ట్ ఇంజిన్ 8000 cc అయితే మన మోడీ ఇంజిన్ 5972 cc. ట్రంప్ కారు పవర్ 800 bhp అయితే మోడీ కారు bhp 544. ట్రంప్ కారు డీజిల్ తో నడిస్తే మోడీ కారుకి పెట్రోల్ కావాలి. ట్రంప్ కారు గంటకి 3.4 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తే మోడీ కారు మైలేజ్ 4.5 to 7.46 కిలోమీటర్స్ ఇస్తుంది. అలాగే ట్రంప్ కారు 15 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే మోడీ కారు కేవలం 6.1 సెకండ్లోనే వేగం పుంజుకుంటుంది. అలాగే మరో ముఖ్య విషయం, ట్రంప్ కార్ టాప్ స్పీడ్ 150 కిలోమీటర్స్ కాగా మోడీ కార్ టాప్ స్పీడ్ 210 కిలోమీటర్స్. ట్రంప్ కార్ ధర 8 కోట్లు అయితే మోడీ కార్ ధర 5 కోట్లు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే ట్రంప్ ఈ ప్రపంచంలో ఏ దేశ పర్యటనకి వెళ్ళినా ఈ కారుని ఒక బోయింగ్ ఫ్లైట్ లో తీసుకుని వస్తారు. మళ్ళీ పర్యటన ముగిసిన అనంతరం బోయింగ్ ఫ్లైట్ ఎక్కించుకుని అమెరికాకు చేరుస్తారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.